మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రోటీన్ ఆవశ్యకత తెలుసుకున్నాం. ఈ ఎంత ప్రోటీన్ అవసరం పై కూడా చాలా చాలా మనకి ఉన్నాయి. ఏం డిబేట్స్ అంటే మీకు 1 కిలో బాడీ వెయిట్ ఉంటే మీకు 1 గ్రాము 1 to 1.5 grams అని విన్నాను. నిజంగా అంత అవసరమా? వేరియస్ ఇప్పుడు అదొక స్పెక్ట్రమ్ అండి. ప్రోటీన్ సఫిషియన్సీ డెఫిషియన్సీని అవాయిడ్ చేయటం నుంచి మీరు థ్రైవ్ అవ్వటం, అది ఓకే, ఎంత బలంగా ఎంత హెల్దీగా, అదొక స్పెక్ట్రమ్ ఉంటుంది. ఇప్పుడు అన్ని న్యూట్రిషన్ మెయిన్ హెల్త్ ఏజెన్సీస్ లైక్ WHO, మన ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, బేర్ మినిమం డిఫైన్ చేసేది 0.8 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ ఆఫ్ ఐడియల్ బాడీ వెయిట్. కరెంట్ కాదు. మీరు 80 kgs 5'5" ఉంటే 80 grams కాదు. అది పీపుల్ మేక్ అ మిస్టేక్ అక్కడ. సో మీరు 5 feet 5 inches ఉమెన్ ఉంటే, లెట్స్ సే మీ ఐడియల్ బాడీ వెయిట్ ఎనీవేర్ ఫ్రమ్ 50 to 60 kgs ఉంటే మీకు ఒక 50 to 50 grams ప్రోటీన్ మినిమం కావాలి. అది సరిపోతుంది. అది సరిపోతుంది ఫర్ అవాయిడింగ్ డెఫిషియన్సీ. కానీ మేము ఇన్ న్యూట్రిషన్ ఏం రికమెండ్ చేస్తామంటే, మీరు చాలా ఎక్సెసివ్ గా ఎక్సర్సైజ్ చేయకుండా, మీరు ఏదో ఒక వాకింగ్ చేస్తున్నారు, మీరు కొంచెం హెల్త్ కాన్షియస్, ఓకే, మీ హెల్దీ ఫుడ్ చాయిసెస్ మీరు చూస్తున్నారు, మీకు కొంచెం వెయిట్ గెయిన్ అవుతుందంటే మేము ప్రోటీన్ ని ఆ 0.8 నుంచి 1 to 1.2 గ్రామ్ వరకు తీసుకెళ్తాం. ఓకే, ఎందుకంటే ప్రోటీన్ ప్లేట్ లో కొంచెం ఎక్కువ అయితే, అండ్ ఫైబర్ మనం తినాల్సిందే, అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాల్సిందే. ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ అవుతే తక్కువ అయ్యేది ఒకటే ఐటమ్ మీ ప్లేట్ లో, రైస్ రోటీ. అది తక్కువ అయితే మీ క్యాలరీ కన్జంప్షన్ తప్పకుండా బెటర్ అవుతుంది. నా దాని తర్వాత ఫ్రమ్ 1.2 to 1.8 is the limit అండి. ఈ లిమిట్ మీరు డిసైడ్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ హెల్త్ అండ్ ఫిట్నెస్ గోల్స్. రైట్, ఓకే. సో 1.8 గ్రామ్ ప్రోటీన్ తర్వాత మోర్ ప్రోటీన్ డజంట్ నెసెసరీలీ మీన్ మోర్ హెల్త్. కాబట్టి అది యూ విల్ నాట్ యూటిలైజ్ ఇట్ అన్లెస్ మీరు ఒక ప్రో బాడీ బిల్డర్ కానీ, మీరు అథ్లీట్ కానీ, మీరు అవన్నీ ఉంటేనే యూ కెన్ యూటిలైజ్ ఎనీథింగ్. ఈవెన్ బియాండ్ దట్ యాక్చువల్లీ డజంట్ మీన్ మోర్ మసిల్, అలా కాదు. ఓకే, కొంతమంది బాడీ బిల్డింగ్ కమ్యూనిటీస్ లో, అథ్లెటిక్ కమ్యూనిటీస్ లో ఒక 1.8 నుంచి 2.2 తింటారు, ఎందుకంటే వాళ్ళకి ఆకలి. ఆ ఆకలి సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు కార్బ్స్, ఫ్యాట్ తినరు, ఎందుకంటే అది మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంది. సో ప్రోటీన్ అండ్ ఫైబర్ తో దే విల్ మేనేజ్ ఇట్. కానీ ఫర్ అ నార్మల్, ఇప్పుడు నేను టేక్ మీ అండి, నేను జిమ్ ఒక 2 times వెళ్తాను వారాల్లో, ఫుల్ బాడీ వర్కౌట్, ఐడియలీ 2 is మినిమం. ఎవ్రీడే ఒక 8,000 steps డెఫినెట్లీ ట్రై చేస్తాను. నేను 2.5 meals తింటాను. ఐ ఎయిమ్ టు బి ఎనీవేర్ బిట్వీన్ 1.3 to 1.4 అంతే. గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్. అంటే నా బాడీ వెయిట్ 60 అంటే ఐ విల్ గో అప్ టు ఒక 70-75 వరకు వెళ్తాం. ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం ఆలోచించాలంటే, ప్రోటీన్ తినడం కష్టం, ఎందుకంటే యూ కెనాట్ ఓవర్ ఈట్ ప్రోటీన్. అంటే అది అరిగినట్టు ఫీలింగ్ రాదు, వాతం వస్తుంది బాడీలో, తర్వాత వేడి చేస్తుంది ప్రోటీన్, తర్వాత రకరకాల అవలక్షణాలు మనకి ట్రెడిషనల్ గా చెప్పబడ్డాయి. అందుకే మీ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ హ్యాస్ టు ఆల్వేస్ మ్యాచ్ యువర్ యాక్టివిటీ లెవెల్ ఆఫ్టర్ దిస్ 1.2 గ్రామ్. అదే అర్థమైంది. 1.2 వరకు సేఫే, చాలా సేఫ్, ఏమీ కాదు. అంతవరకు 1.8 వరకు కూడా సేఫే. కానీ మీకు ఇండైజెషన్ రావటం, హెవీగా ఉండటం, మీరు తిని ఏం చేయకుండా మీరు తింటే అది ఓవర్ ఈటింగ్. అది ఇప్పుడు ఒక్కసారి జస్ట్ ఒక లెక్క కోసం అనుకుందాం. ఒక చిన్న బౌల్ ఆఫ్ ఒక 3 కోడిగుడ్లు, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్? 18 grams. అక్కడ టక్మన్ 18 grams వచ్చేస్తాయి 3 egg ఆమ్లెట్ తింటే. అవును. అలాగే చాలా మందికి ఒక బౌల్ ఆఫ్ పెరుగు, మన గట్టి పెరుగు తింటే, అంటే నాట్ ఇప్పుడు ఇంట్లో పెరుగు వేరేగా పెడతారు, గట్టి ఆ నీళ్ళని తీసి ఒక పెరుగు, మీరు ఒక గట్టి పెరుగు 100 grams తింటే, గట్టి పెరుగు 6 grams వస్తాయి. మళ్ళీ గట్టి పెరుగు 100 grams తింటే 6 grams ప్రోటీన్ అంతేనా? నార్మల్ కర్డ్ 3, ఆ నీళ్లు తీసేసి గట్టి పెరుగు చేస్తే, మ్యారినేషన్స్ కన్నీ చేస్తాం కదా, అందులో 6 grams. ఓకే. అలాగే ఒక బౌల్, ఒక చిన్న ఇంత బౌల్ ఆఫ్ సరే చికెన్ బ్రెస్ట్, 100 grams చికెన్ బ్రెస్ట్ అనుకోండి, అది మెజర్. అన్ని న్యూట్రిషన్ లో మనం అన్ని స్టాండర్డైజ్ చేసేది 100 grams కి. ఓకే, 100 grams ఎవరైనా తినొచ్చు. ఇట్స్ అ వెరీ స్మాల్ పోర్షన్. మీ పామ్ లో వచ్చే పోర్షన్ ఇస్ 100 grams. ఎవరి చేతికైనా అంత తినేస్తే కూడా వచ్చేస్తుంది రోజు కావాల్సిన. మీరు చికెన్ బ్రెస్ట్ తింటే 28 grams. ఓహో, 100 grams చికెన్ లో 28 grams ప్రోటీన్ ఉంటుంది. బట్ అయినా కూడా ఒక సైజబుల్ అమౌంట్ చాలు కదా. మీరు 3 గుడ్లు, పెరుగు, ఒక చికెన్,
ఓకే, నైట్ ఇంకో ఒక 100 grams ఫిష్ పెట్టుకున్నారు అనుకోండి, వాట్ ఎవర్ హెల్దీ వైట్ మీట్ చూద్దాం, ఓకే, అందులో ఒక 20-22 అయిపోయింది మీ ప్రోటీన్ కానీ రిక్వైర్మెంట్. ఇప్పుడు చాలా మంది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కోసం వెతుకుతున్నారు. ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ ఏంటి మనకి? ప్లాంట్ బేస్డ్ అంటే ఎనీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లాంట్ బేస్డ్ సోర్స్. అవును. ఇప్పుడు ప్రోటీన్ లో 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయండి. ఎప్పుడు దెర్ ఇస్ అ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్, క్లాస్ 1 ప్రోటీన్, క్లాస్ 2 ప్రోటీన్.